నా మీద ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో చివరి రోజు వరకు అదే నమ్మకంతో పెట్టి పనిచేస్తాను. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. అవినీతికి ఎవరైనా పాల్పడి దళితులు చేస్తే పూర్తిగా చెప్తా. నేను నా దృష్టిని తీసుకురండి. అన్యాయాలు అక్రమాలు ఒకరి భూములు ఆక్రమించుకోవడం కానీ ఒకరి భూములకు దౌర్జన్యం వేయడం కానీ ఏం చేసినా కూడా నేను పూర్తి లక్ష్యం ఉంటాను. అందరికీ కూడా ఎప్పుడు కూడా నాతో మాట్లాడడానికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు నాతో మాట్లాడచ్చు. నా దగ్గరికి రావాల్సింది నన్ను వచ్చి మాట్లాడాలంటే నా దగ్గరికి ఎవరు అవసరం లేదు. నేను కూర్చుంటా, ఎవరు వచ్చినా మాట్లాడతా. ఏమయ్యా కూర్చో అంటాం. వచ్చిన తర్వాత నీ పని ఏమని అడుగుతా. వాళ్ళ పని అయితే చెప్తా. రాత్రి మొదలైనా కూడా ప్రొద్దుటూరులో దుర్మార్గాన్ని పూర్తిగా అంచివేసే దాంట్లో ఎక్కడ కూడా మేము అందరూ ఎప్పుడు కూడా మీకు అనుకూలంగానే ఉంటాం తప్పక ఎక్కడ ఎవరు అవాంతర పరిస్థితులు జరగకుండా తప్పకుండా చూస్తాం. నన్ను ప్రజలు కావాలని అనుకున్నాం. ఏమి వరద రోజులకి అయితే మాకు ఇబ్బంది లేదని నా ప్రకారం గతంలో కూడా మీకు ఇచ్చిన అధికారాన్ని నా కుటుంబానికి ఒక్కరోజు కూడా ఉపయోగించుకోలే. నాకు వచ్చిన ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా ప్రజల కోసం వినియోగిస్తారు కానీ నా కుటుంబం కోసం ఒక్కరోజు కూడా ఈ అధికారాన్ని వాడుకో. అందరూ చూస్తాడు మీరు ఎవరుగా అధికారం వచ్చిన వెంటనే ఎట్లుంటారని. ఇప్పటికీ మనం 10 నెలలు అయింది. అప్పుడు ఎట్లున్నాను నేను ఇప్పుడు ఎట్లా ఉంటా, భవిష్యత్తులో ఉండబోతాం. చనిపోయే చివరి రోజు వరకు ఇదే నీతివంతంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కాదు. ఎవరైనా బంధువులు ఏదో చేసుకుంటాడో అందరికీ నేను కాయలు కాదు. నా కుటుంబ పరిధి మా రాధానగర్లో ఉండబడిన అన్నదమ్ముల్లో మా కుటుంబం ఎవరైనా కూడా ఎలాంటి తప్పు చేయము. తప్పు చేసి బతకాల్సిన అవసరం మాకు లేదు. మా తల్లిదండ్రులు చెప్పిన భూములు ఉన్నాయి మాకు. దాంట్లో బతుకుతున్నాం. గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాను మేము. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరో వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినారని అధికారుల దగ్గరికి పోయి చెప్పడము, పోలీసుల దగ్గరికి పోయి చెప్పడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే రకరకాల ప్రజలు ఉంటారు, అమాయకులు ఉంటారు, అనాథలు ఉంటారు, భర్త లేని వాళ్ళు ఉంటారు. అందరూ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో లేదు వాళ్ళ మీద గురువు కొనుక్కోవడం ప్రయత్నం చేయడం కానీ ఆస్తులు కొనుక్కునే ప్రయత్నాలు కానీ ఎక్కడ జరగడం అనేది పొద్దుటూరులో జరిగేది. అటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వారు దీంట్లో న్యాయం ధర్మం పాటించడంలో తమ మనోళ్ళు తేడా ఉన్నారు. తప్పకుండా ధర్మం వైపు న్యాయం వైపు నిలబడతాం. మరి మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టుగా భావించుకొని మీరందరూ పనిచేసినాం. ప్రతి ఒక్క కార్యకర్త వారి లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త పొద్దుటూరు వరదరాజు ఇంటికి గెలిస్తే మేము గెలిచినట్టుగా భావించుకొని ప్రతి ఒక్కరూ పనిచేసినారు. కాబట్టి మనం మంచి మెజారిటీతో పొద్దుటూరులో గెలవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తాం. మనం మీరందరూ ఎన్నికల్లో రాత్రి మొదలు కష్టపడినారు. చాలా మంది పోలీసులతో లాఠీలు దెబ్బలు కూడా తిన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు వెనక్కి జంకకుండా వరదరాజు రెడ్డి కావాలని కోరుకుని గెలిపించడానికి మీకు పేరు పేరున ఎన్ని జన్మలే తినకుండా మీరు రుణం తీర్చుకోలేదు. కాబట్టి మీరందరూ సహకారంతో మనం 3-4 నెలల కిందట సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది. మనకు 60,000 సభ్యత్వం చేయాలని చెప్పినారు. కానీ నుంచి 65,000 చేసినారు. వాళ్ళు చెప్పిన దానికంటే 5,000 ఎక్కువ చేసినాం. కార్యకర్తలందరూ ముందుకు వచ్చినారు. మేము చేస్తాం సభ్యత్వం మాకు ఉండాలని. ఈరోజు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండబడింది కాబట్టి ఏదైనా ప్రతి ఒక్క చిన్న విషయం ఏది జరిగినా కూడా సభ్యత్వం ఉందా లేదని అడుగుతున్నారు. సభ్యత్వం ఉందని కొన్ని అదనపు రాయితీలు వచ్చే పరిస్థితి ఉండవని. కాబట్టి ఇప్పుడు మనం అందరూ కూడా కష్టపడి ఇంత సభ్యత్వం చేసినాం. ప్రభుత్వం ఏం పార్టీ అంటే పార్టీ ఒక 60 మందికి ఒక క్లస్టర్గా ఏర్పడి బూతుల వారిగా ఎవరెవరైతే సభ్యత్వ నమోదు చేశారో మన దగ్గర లిస్ట్ ఉంది. ఈ రోజు మొదలుపెట్టి రేపు మొన్న 2 రోజుల్లో ప్రతి బూత్ పనిచేసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అత్యంత శ్రద్ధతో వాళ్ళకి చేరాల. ఏదైనా కొన్ని కారణాల వల్ల కార్డు చేరలేక సభ్యత్వ కార్డు వాళ్ళకి చేరకపోతే వాళ్ళు ఏదైనా ఒక అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ప్రతి కార్యకర్త బూతులు సభ్యత్వం నమోదు చేసిన వాళ్ళందరూ కూడా
అత్యంత భక్తి శ్రద్ధలతో దీనికి సభ్యత్వం కార్డు చేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓట్లను ఎట్లయితే ఇంటింటికి అడిగి ఓట్లు అర్పించి ఓట్లు వేయించుకొని హెచ్చరిక అదే పరిస్థితిలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీరు చేపట్టి చేయాలి. అట్లా చేసినప్పుడే ప్రతి ఒక్క సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కార్డు చేరుతుంది. అనుకోని పరిస్థితులు ఏమైనా వస్తే ప్రభుత్వం పార్టీ నిర్ణయించిన మేరకు వాళ్ళకు కూడా ఆర్థిక సదుపాయం కలుగుతాయి. మీకేదైనా డబ్బులు ఇబ్బంది పెట్టి నాకు డబ్బులు ఇవ్వాలనే అధికారి ఎవరైనా వస్తే నా దృష్టికి తీసుకురండి. నేను మాట్లాడి ఊరికి చేయిస్తే ₹1 ఖర్చు కాకుండా. కాబట్టి ప్రభుత్వంలో పరిపాలన కొంతవరకు గాడి తప్పిన మాట నిజం. గాడి తప్పిన వ్యవస్థలో నిలబడిన అధికారులు పాత అధికారులు ఉన్నారు. పాత అధికారులు నిలబడి తినడానికి అలవాటు పడినారు. అలవాటు పడిన సులభంగా వాళ్ళు మానుకోరు. వాళ్ళ మీద ఎందుకంటే కొంతమంది చర్యలు కూడా తీసుకుని కొంతమంది ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి నిదానంగా 2-3 నెలలు 4-5 నెలల్లో పూర్తి స్థాయిలో మంచి పరిపాలన చేసేదానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎక్కడైనా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ఏదైనా పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, డాక్టర్ల దగ్గర కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది జరిగితే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేయండి. నేను అందుబాటులో ఉంటాను. మీరందరూ నాకు అందరి ఫోన్ నెంబర్ ఉంది. మీకు చేస్తాను అప్పుడు ఎత్తకపోయినా కూడా మమ్మల్ని నేను తిరిగి మీకు కాల్ చేసి మాట్లాడతాను. కాబట్టి దయచేసి ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీని నమ్మి మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో నుంచి మీరందరూ ఓట్లేసిన మీకు అందరికీ ఎన్ని జన్మలు ఎత్తినా రుణాలు తీర్చుకోలేదు. పార్టీ మీద మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కడ కూడా అన్యాయానికి ఆస్కారం ఉండదనే నమ్మకము మీరు కల్పించినారు. కాబట్టి నాకు అన్న గౌరవం ఉంది పార్టీ దగ్గర. కాబట్టి నిరంతరం మీకోసమే కష్టపడతాను. నిరంతరం మీకోసమే నేను పనిచేస్తాను. ఎలాంటి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని పరిస్థితుల్లో నేను మా కుటుంబము తప్పకుండా ఈ మాట నిలబెట్టుకుంటాం. జీవితంలో ఒకటే ఎంత సంపాదించినాడని ఎవరికి అవసరంగా, ఎంత నీతిగా బతికినాడు, ఎంత మంచివాడు అనేది అవసరం. దానికోసం నేను బతుకుతానా? అందరూ అనుకుంటారు అందరూ సంపాదించాడు ఏం సంపాదించలేదు కదా అని అనుకుంటుంటారు. కానీ నేను చేతగాని వాడిని నన్ను మాట్లాడుతున్నారు. నిజమే, నేను చేతగాని వాడిని. నేను నా కోసం నేను బతుకుతాను, ఎవరి కోసం బతకడంలే. నా కోసం నేను దేవుడు ఇచ్చిన గొప్ప జన్మకు సార్థకత చేసుకొని గోవాలని అనుకుంటాననే తప్పక ఏదో అవినీతి పరంగా అందరూ ఏదో తెలుసుకొని పోయి ఏమనుకుంటానో తెలుసుకొని పోవాలని అట్లా బతకదలుచుకోవడం లేదా. ఒక్కంత మాట అనిపించుకొని బతకాలనుకోవడంలా. నిజాయితీగానే జీవిస్తాను తప్పక ఎప్పుడు కూడా తప్పు చేయాలి. పొద్దుటూరు పట్టణంలో నన్ను 6వసారి గెలిపించినారు. ఈ జిల్లాలో 6వసారి రాజశేఖర రెడ్డి గారు గెలిచినారు తప్పక మళ్ళా ఎవరు 6 సార్లు గెలిచిన వివేకానంద రెడ్డి గారు ఆయన గెలిచినారు తప్పక తర్వాత నానే మీరు ఇచ్చిన గౌరవం స్థానం, మీ స్థానాన్ని ఇచ్చి నాకు నిలబెట్టిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.